గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కోసం తన వంతుగా కృషి చేస్తున్నానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హామీ ఇచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ మంగళవారం సందర్శించారు. అక్కడి పుస్తకాలతో పాటు మౌలిక వస్తువులను అడిగి తెలుసుకుని మరింత మెరుగైన సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేస్తామని, పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులకు అప్డేటెడ్ పుస్తకాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పక్క భవనాలు, టాయిలెట్స్, ఇతర మౌలిక సదుపాయాలను కూడా గ్రంథాలయాల్లో అందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు బాలరెడ్డి, రాజురెడ్డి, శ్రీనివాస్, అనిత, ప్రశాంత్, మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. వసతులు కావాలో వాటిని చూడడానికి చూడడానికి వచ్చుడు కాదు. జస్ట్ ఈ 15th ఆగస్టు తర్వాత 10-15 రోజుల లోపల ఈ మౌలిక సార్ ఇక్కడ ఓన్లీ ముస్తాబాదే కాకుండా మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ ఏం నీడ్స్ ఉన్నాయో అనేది ఒక ఐడియా నాకు ఆల్రెడీ ఇప్పుడు ఫామ్ అయి ఉంది. దానికి ఏం కావాలి, ఈ వసతులు కల్పించడానికి నేను వచ్చాను. తప్పకుండా కల్పించి పూర్తి స్థాయిగా మా గ్రంథాలయాలు పిల్లలకు వారు కూడా ఆల్రెడీ పంపించారు సెక్రటరీకి. కొంత పేపర్ వర్క్ టెక్నికల్గా నాకు డిలే ఉంది. అది జస్ట్ కొన్ని డేస్ లోపలనే వస్తుంది. ఇప్పుడు ఫైనాన్స్లో ఉంది. ఆ కార్యక్రమం ఏందో ఈ జిల్లాలో ఎక్కడైనా ఏ గ్రంథాలయంలో పూర్తి స్థాయి నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మాకున్న ఇక్కడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ విప్పు గారు కావచ్చు, మా మంత్రులు కావచ్చు, అందరూ నాకు నాకున్న దాని ప్రకారం నాకు జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు మంచి సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా ఎట్లా ఉన్నదో నాకున్న స్థాయిలో, నాకున్న పరిచయంలో నేను ఒక చైర్మన్గా ఏం చేయాలో తప్పనిసరిగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏ కొరత లేకుండా వితిన్ 10-15 డేస్లో తీసుకొస్తాను.